హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వము ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈకేవైసీ అయితే అప్డేట్ చేయించుకోవాల్సిందిగా. సో చాలామంది కూడా ఈకేవైసీ అనేది చేయించుకున్నారు. సో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము ఈకేవైసీ అనేది ఎక్స్టెండ్ చేశారండి. రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలనుకుంటే మనకి ఇంకా కూడా అవకాశం అయితే పొడిగించారనమాట. ఏప్రిల్ 30వ తేదీ వరకు అయితే అవకాశం అయితే ఇచ్చి ఉన్నారు. సో మీరు ఇంకా కూడా రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ కనుక చేయించుకోకుండా ఉండినట్లయితే సో వెంటనే చేయించుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ జరిగి ఉందా లేదనేది మీరు చూసుకోవచ్చు అనమాట. అది ఎలాగనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ యొక్క వెబ్సైట్ అనేది ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూ అనేది వస్తుందన్నమాట. ఎక్కువగా క్లిక్స్ అనేవి రావడం ద్వారా అయితే ఈ యొక్క సర్వర్ ఇష్యూ అనేది వస్తుంది. సో మీకు సర్వర్ ఇష్యూ కనుక ఉన్నట్లయితే ఒక 4-5 గంటల తర్వాత మళ్ళీ సెర్చ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో అయితే వివరాలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్గా మీ యొక్క మొబైల్లో ఈ యొక్క వెబ్సైట్ అనేది సెర్చ్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీకు డిస్క్రిప్షన్ అనేది తెలియదు అనుకుంటే మీ యొక్క మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏపీఈపీడిఎస్ అని టైప్ చేయండి. ఏపీఈపీడిఎస్ అనేది టైప్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్స్ అనేవి ఈ విధంగా డిస్ప్లే అవుతాయన్నమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఈపీడిఎస్ 1 అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఈ యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మన యొక్క కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈకేవైసీ జరిగిందా లేదనేది మీరు చూసుకోవచ్చు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ సప్లైస్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఈ వెబ్సైట్ అనేది వర్కింగ్లో అయితే ఉందన్నమాట. సో ఇందులో రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీకు కనిపిస్తుందా? సో రేషన్ కార్డు సెర్చ్ ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఇందులోకి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు అంటే మీరు ఏదైతే రేషన్ కార్డు యూజ్ చేస్తున్నారో ఆ రేషన్ కార్డు నెంబర్ అనేది ఈ చెక్ బాక్స్లో ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో నేను ఎగ్జాంపుల్కి చూపించవచ్చు, కాకపోతే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల వీడియోలో ఇలాంటి డీటెయిల్స్ అనేవి చూపించకూడదు అనమాట. అయితే మీరు ఓపెన్ అయిన తర్వాత కొన్ని నోటీస్ చేయవచ్చండి. ఈకేవైసీ అనేది మీకు జరిగిందా లేదా, సక్సెస్ అనేది చూపించడం, లేదా మెంబర్ వెరిఫైడ్ అనేది చూపించడం, లేదా సీడెడ్ అని చూపించడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా నేను మీకు 3 చెప్పాను కదా, సక్సెస్, సీడెడ్, మెంబర్ వెరిఫైడ్. ఈ 3లో ఏదో ఒకటి ఉన్నట్లయితే మీకు ఈకేవైసీ కంప్లీట్ అయిందని అర్థము. ఒకవేళ కాలేదు అంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క విఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, లేదా రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళైతే మీరు ఈకేవైసీ అనేది అప్డేట్ అయితే చేయించుకోవాలి. సో లేకుంటే మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను రిమూవ్ చేసేసే అవకాశం అయితే ఉంటుంది, లేదా కార్డు తొలగించే అవకాశం కూడా ఉండవచ్చు. ప్రభుత్వము సానుకూలంగా మరొక నెల రోజులు టైం అయితే ఇచ్చిందని చెప్పి మీరు డిలే అయితే చేయవచ్చు. అవకాశం ఇచ్చినప్పుడే మనము యూజ్ చేసుకోవాలి. సో మీరు నెలాఖరు వరకు టైం అయితే ఉంది, తర్వాత వెళ్ళి చేయించుకుందామంటే రోజులు అలానే గడుచుకుంటూ చివరికైతే వచ్చేస్తాయి. లాస్ట్లో వెళ్ళినట్లయితే మనం రీసెంట్గా అయితే చూసే మార్చి 31 లాస్ట్ డేట్ అనే లోపలికి ఒక 2 రోజులు సర్వర్ అనేది అస్సలు పనిచేయలేదన్నమాట. సో చాలామందికి కూడా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. సో నేను మీకు ఇప్పుడే చెప్తున్నాను, మీరు 3వ తేదీ పైన అయితే విఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. ప్రజెంట్ విఆర్ఓ గారు వచ్చేసి ఈ యొక్క పెన్షన్లు అనేవి ఇస్తూ ఉంటారనమాట. వాళ్ళు బిజీ వర్క్లో అయితే ఉంటారు, వాళ్ళు ఇప్పుడు వెళ్ళినా కూడా చేయరనమాట. 3వ తేదీ పైన అయితే వెళ్ళండి. సో మేడం ఈ విధంగా, లేదా సార్ ఈ విధంగా మాకు ఈకేవైసీ అనేది చేయించండి సార్ అని చెప్పి మీరు అడగవచ్చు. సో కొన్నిసార్లు మా దగ్గర లేదండి, మీరు రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళండి అని చెప్తారనమాట. మీకు వాళ్ళకి లాగిన్ అయితే ఇచ్చున్నారనమాట, వాళ్ళు కొన్నిసార్లు అలా చెప్పవచ్చు. సో లేని పక్షంలో మీ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఈకేవైసీ అనేది చేస్తారండి. సో ఇక్కడ ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి ఈకేవైసీ అనేది ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి అడుగుతున్నారనమాట. సో చిన్నపిల్లలకు సంబంధించి ఈకేవైసీ అనేది కొన్నిసార్లు పడకపోవచ్చు, అంటే వాళ్ళకి ఫింగర్స్ అనేటివి అప్డేట్ అయ్యి ఉండవు అనమాట. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీరు మీ యొక్క ఆధార్ సెంటర్కి వెళ్ళండి, అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్కైనా వెళ్ళండి, లేదా ఆధార్ సెంటర్కైనా వెళ్ళండి, మీ సేవకైనా వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీ పిల్లల్ని ఈ యొక్క ఫింగర్స్ అనేటివి అప్డేట్ చేయించుకున్న తర్వాత సో మీరు రేషన్ డీలర్ దగ్గరకు వచ్చి సో ఫింగర్స్ అనేవి అప్డేట్ చేయించుకొని ఉన్నాము, సో ఇప్పుడు మీరు ఈకేవైసీ చేయవచ్చు అని చెప్పి అడగండి. సో అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్ట్లో మీ పిల్లల పేర్లు ఉన్నట్లయితే ఈకేవైసీ అనేది చేస్తారు. ఒకవేళ లేకపోయినా కానీ చేస్తారు, ఎందుకంటే ఈకేవైసీ అనేది మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి. లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా అందరికీ కూడా చేయాల్సిందిగా అయితే సో గవర్నమెంట్ అనేది ఆర్డర్స్
అనేటివి ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది ఎలా జరుగుతుంది అనేది నేను మీకు ఇప్పుడు చెప్పాను. అదేవిధంగా మీకు జరిగిందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలనే వెబ్సైట్ని కూడా చూపించాను. ఈ వెబ్సైట్ కొన్నిసార్లు ఓపెన్ అవ్వచ్చు, ఓపెన్ కాకపోవచ్చు. సో ఒకవేళ ఓపెన్ కాకపోతే తర్వాత రోజు చెక్ చేయండి, ఒక 4-5 గంటల తర్వాత. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది కూడా అడుగుతున్నారు. నేను ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు 1 సంవత్సరం లోపల మ్యారేజ్ చేసుకొని మీరు రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలి అనుకున్నట్లయితే ముందుగా కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకోవాలి. అందులో మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీగా ఉండాలన్నమాట. సో అయితే ఈ మ్యారేజ్ సర్టిఫికేట్కి సంబంధించి మనం డైరెక్ట్గా ఏపీ సేవ పోర్టల్ ద్వారా అయితే అప్లికేషన్ వేయవచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే వెళ్తుంది. సో అయితే ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేయాలనుకుంటే ఏ విధంగా ఫిల్ చేయాలనేది చెప్తాను. సో ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని కొత్త రేషన్ కార్డు శాంక్షన్ అవుతుంది అనమాట. సో కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ అయితే అవుతుంది. సో అయితే ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే సివిల్ సప్లైస్ వెబ్ పోర్టల్ అయితే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఇచ్చి తీసేసింది అనమాట. సో స్ప్లిట్టింగ్ ఆప్షన్ కంటే ముందుగానే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టుకున్నట్లయితే మీకు ఈ యొక్క స్ప్లిట్టింగ్ ఆప్షన్ వచ్చినప్పుడు స్ప్లిట్ అయ్యి తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడైతే శాంక్షన్ అవుతున్నాయో అప్పుడు మీరు అప్లై చేయాలి. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది మ్యారేజ్ సర్టిఫికేట్కి సంబంధించి, కొత్త రేషన్ కార్డుకి సంబంధించి. అయితే ముందుగా మనము ఏపీ సేవ పోర్టల్లో లాగిన్ అయ్యి సిటిజన్ లాగిన్ అనేది క్లిక్ చేయాలండి. సో సిటిజన్ లాగిన్ అనేది మీరు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకోవాలి, అంటే ఆల్రెడీ లాగిన్ అయితే అవ్వాలన్నమాట. అంటే మనం కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది, ఆధారు, మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. అవి ఎంటర్ చేసి సిటిజన్ లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి మెయిల్తో. సో అయితే ఇక్కడ నేను సిటిజన్ లాగిన్లోకి వెళ్ళి ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ సంబంధించిన అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా అయితే తెచ్చిపెట్టుకోండి. ఇక్కడ పిఆర్ అండ్ ఎంఏయుడి అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లో మ్యారేజ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళి ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలన్నమాట. అంటే ఎవరు అప్లై చేస్తున్నారు, అంటే పెళ్లి కొడుకు అప్లై చేస్తుందా లేదా అప్లై చేస్తున్నాడా లేదా పెళ్లి కూతురు అప్లై చేస్తుందా అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో ఫస్ట్ పెళ్లి కొడుకు అప్లై చేస్తున్నట్లయితే అతని ఆధార్ నెంబరు, అతని పేరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అదేవిధంగా మ్యారిషియల్ స్టేటస్, పెళ్ళైందా లేదా, అంటే ఇక్కడ పెళ్ళైందే కాబట్టి మనం మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్సు, సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత అతని ఫాదర్ నేము లేదా అమ్మాయి అప్లై చేస్తుంటే హస్బెండ్ నేము, జెండరు, అదేవిధంగా రిలీజ్ ఏను, ఇలా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి, అన్నీ కూడా మీరు ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అడుగుతుంది, అదేవిధంగా మెయిలింగ్ అడ్రస్, అంటే మీకు ఎక్కడికి ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ రావాలనే అడ్రస్ కూడా అడుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇంకొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది మ్యారేజ్కి సంబంధించి, అంటే మ్యారేజ్ డేట్ ఎప్పుడు, ఇలాంటి డీటెయిల్స్ అయితే అడగవచ్చు అనమాట. సో ముఖ్యంగా మీరు అప్లికేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అయితే మీరు ఖచ్చితంగా పెళ్లి పత్రిక అనేది ఉండాలండి మీ దగ్గర. పెళ్లి పత్రిక లేదు, పోగొట్టుకున్నామంటే మీరు ప్రెస్ దగ్గరికి వెళ్ళి, అంటే ఈ యొక్క ప్రింటింగ్స్ అనేటివి చేస్తారు కదా, షాప్స్ ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళి ఒక కార్డ్ అనేది ప్రింట్ కొట్టించుకోండి. పలానా తేదీలో మీకు పెళ్లి జరిగింది అని మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది కాబట్టి ఆ పెళ్లి పత్రిక అనేది ఇప్పుడు మీరు ప్రింట్ కొట్టించుకోండి ఆ తేదీకి. సో అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా మీకు బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుకి మ్యారేజ్ సర్టిఫికేట్ రిక్వైర్మెంట్ అయితే అవుతుందన్నమాట. అలానే పెళ్లి కానుకలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న పెళ్లి కానుక ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి అప్పుడు కూడా మీకు ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. సో అయితే ఇక్కడ ముఖ్యంగా వయసు అనేది కరెక్ట్గా ఉండాలండి. వయసు కనుక ఒక్కరో తేడా వచ్చినా కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ కాదనమాట. సో యాజ్ పర్ రూల్స్ ప్రకారము అబ్బాయికి పెళ్లి కొడుక్కి ఇంత వయసు ఉండాలి, పెళ్లి కూతురికి ఇంత వయసు అనేది ఉంది కదా. సో ఆ వయసు ప్రకారమే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్కి దరఖాస్తు పెట్టుకోవాలి. ఒకవేళ కొంచెం ఏజ్ లోపల ఉన్నటువంటి వాళ్ళు సో అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఏపీ సేవ పోర్టల్ ద్వారా అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్కి అయితే అప్లికేషన్ అయితే వెళ్తుంది. తర్వాత వాళ్ళు కొన్ని విఆర్ఓ గారు వచ్చి మీకు కాల్ చేసే అవకాశం అయితే ఉంటుంది, మొబైల్ నెంబర్ ఎలాగో ఉంటుంది కాబట్టి. సో కాల్ చేసిన తర్వాత మిమ్మల్ని కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు, మీ యొక్క మ్యారేజ్ ఫొటోస్ అడుగుతారు, అదేవిధంగా పెళ్లి పత్రిక అడుగుతారు, మీ ఇద్దరి రేషన్ కార్డులు, అదేవిధంగా ఇద్దరికి సంబంధించిన ఆధార్ కార్డులు కూడా అడుగుతారనమాట. ఇవన్నీ కూడా మీరు తీసుకొని ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే పొందవచ్చు. సో ఇక్కడ వరకు క్లియర్. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ పొందిన తర్వాత స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అనేవి వస్తాయండి ఏపీ సేవ పోర్టల్లో. సో ఎంప్లాయీ లాగిన్లు అయితే చూపిస్తాయి అన్నమాట. ఇవి ఇప్పుడు మనం సిటిజన్ లాగిన్లో ఉన్నాం కాబట్టి చూపించడం లేదు. సో ఎంప్లాయీ లాగిన్ అనేది స్ప్లిట్టింగ్ ఆప్షన్ వస్తుంది కాబట్టి అప్పుడు మీరు ఇద్దరు వేరు సచివాలయంలో ఉంటారు కాబట్టి అమ్మాయి అబ్బాయి, సో ఇద్దరు కూడా స్ప్లిట్ అయిపోవాలన్నమాట. ఇద్దరు రేషన్ కార్డుల్లోంచి స్ప్లిట్ అయిన తర్వాత మీరు రేషన్ అనేది తీసుకోకపోవచ్చు. అయితే స్ప్లిట్ అయిన తర్వాత మనకు ఎప్పుడైతే
కొత్త రేషన్ కార్డులుగా ఆప్షన్ అనేది ఇస్తారో అప్పుడు సచివాలయంలోకి వెళ్ళి మీరు మీ ఇద్దరు కలిసి ఒక ఫోటో దిగి ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి ఇద్దరు ఆధార్ కార్డులు ఇచ్చేసి ప్రజెంట్ అడ్రస్లో మీరు రేషన్ కార్డు పొందేందుకు ఈజీగా అయితే అప్లికేషన్ చేయవచ్చు. సో ఇందుకు మనకి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది అనమాట. సో ఈ విధంగా నేను మీకు ఈ వీడియోలో 3 టాపిక్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. ఒకటి, రేషన్ కార్డు ఈకేవైసీ జరిగిందా లేదా ఈ విధంగా చూసుకోవాలని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ చేయించుకోకపోతే చిన్నపిల్లలకు కనుక చేయించుకోకపోతే ఏ విధంగా చేయించుకోవాలని చెప్పాను. మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా పొందాలనేది చెప్పాను. సో ఈ విధంగా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా కలెక్ట్ చేస్తానండి. ఒక వీడియోలో ఒక 3-4 అప్డేట్స్ అయితే ఇస్తాను, మీకు అందరికీ కూడా ఉపయోగపడతాయి నేను చెప్పేటువంటి టాపిక్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.